గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు శ్రీష్ కుమార్. సో ఇవాళ ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నా. అదేంటి అంటే అవర్ లైఫ్ జర్నీ టువర్డ్స్ వాట్, మన జీవన పయనం ఎటువైపు కొనసాగాలి, మన మార్పు ఎటువైపు నుంచి ఎటువైపుకు జరగాలి, మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలి, మనం అనుకున్నటువంటి జీవితాన్ని మనం పొందాలి అంటే మన మార్పు ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్ళాలి. అవర్ చేంజ్ ఫ్రమ్ వేర్ టు వేర్, వాట్ టు వాట్, దట్స్ అవర్ కాన్సెప్ట్. టుడే ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది ఆల్ ఏజెస్ వాళ్ళకి, ఆల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని కాస్త అనలిటికల్గా ఆలోచిస్తూ మనం ఎటువైపు నుంచి ఎటువైపు మన జీవనం కొనసాగించాలి అనేటువంటిది ఆలోచిద్దాం. సో ఫస్ట్, ఇన్సెక్యూర్డ్ నుంచి సెక్యూర్డ్ అన్నమాట. అభద్రతా భావంతో కూడుకున్న జీవితం నుంచి భద్రతతో కూడుకున్న జీవనానికి మన పయనం కొనసాగుతుంది. జనరల్గా అంటే ఇల్లు లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, అంటే ఒక అభద్రతా భావంలో, ఒక అభద్రతా భావం నుంచి మనం భద్రత భావాన్ని, సెక్యూర్డ్ లైఫ్ను పొందడానికి మనం మార్పులు కొనసాగించాలి, మన పైన మొదలు పెట్టాలి, మన పైన అటువైపుగా కొనసాగాలి. సో అది నెంబర్ 1. రెండవది అన్హెల్దీ టు హెల్దీ. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా మారడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం. కానీ చాలామంది ప్రపంచంలో ఎక్కువ శాతం అనారోగ్యానికి గురవుతుంటారు. అనారోగ్యంతో, రోగాలతో వాళ్ళు సతమతం అవుతుంటారు. మరి అనారోగ్యమైనటువంటి నుంచి ఆరోగ్యమైనటువంటి జీవనానికి మనం పయనం కొనసాగించాలి. అలా మారడానికి మన మార్పును చేపట్టాల్సి ఉంటుంది. మరి పోర్ టు రిచ్, పేదరికం నుంచి ధనవంతానికి ఎదగాలి. అంటే పోర్ టు రిచ్ స్థాయికి, పేదవాడిగా ఉన్నప్పుడు ఆ పేదరికాన్ని జయించడానికి మన పయనం ఎటుకు సాగాలి అంటే మరి డబ్బు సంపాదించడానికి, మనీ సంపాదించి ధనవంతుడిగా కావడానికి మన ప్రయాణం అనేది కొనసాగాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అన్హ్యాపీ టు హ్యాపీ. అరే కొంతమందికి డబ్బు ఉంటుంది, సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అన్హ్యాపీగా ఉంటారు. ఆనందం లేక ఆందోళనతో, టెన్షన్తో ఉంటారు. సో అన్హ్యాపీ లైఫ్ నుంచి హ్యాపీయెస్ట్ లైఫ్కి, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా మరి వెళ్ళేటువంటి లైఫ్కు మనం ప్రయాణం కొనసాగించాలి. అంటే సుఖదుఖాలు రెండు ఉంటాయి, కానీ మన లక్ష్యం వచ్చేసి అన్హ్యాపీ నుంచి హ్యాపీకి ప్రయాణం చేయాలి. మరి టర్బులెంట్ టు ట్రాంక్విలిటీ. టర్బులెంట్ టు ట్రాంక్విల్ అంటే చంచలమైనటువంటి, అశాంతమైనటువంటి మనసు, అశాంతమైనటువంటి స్థితి నుంచి ప్రశాంతంగా, శాంతంగా ఉండేటువంటి స్థితికి మనం మారాలి. బాగా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గందరగోళంగా, టెన్షన్స్తో, యాంగ్జైటీస్తో, స్ట్రెస్తో, ప్రెషర్స్తో ఉంటున్నారు. అశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. డబ్బున్న చాలామంది, డబ్బు లేకపోయినా ఉన్న మెయిన్ వాళ్ళలో ఒక అశాంతి అనేటువంటిది, ఒక అసంతృప్తి అనేటువంటిది. సో అలాంటి లైఫ్ నుంచి ట్రాంక్విల్గా, కామ్గా, కూల్గా, పీస్ఫుల్గా ఉండేటువంటి స్థాయికి ఎదగాలంటే మనలోంటి ఎలాంటి మార్పులు జరగాలనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్వెంట్ టు మాస్టర్. నువ్వు ప్రారంభ దశలో ఒక సేవకుడిగా ఉంటావు అనుకో, కానీ జీవితాంతం సేవకుడిగానే ఉండిపోవద్దు. ఒక వర్కర్గా అనుకో, వర్కర్గానే ఉండిపోవద్దు. మాస్టర్గా ఎదగాలి. సో సేవకుడి నుంచి మరి అధికారిగా ఎదగాలి, యజమానిగా ఎదగాలి. ఎంతకాలం సర్వెంట్గా ఉంటావు? నువ్వు ఎంచుకున్న రంగంలో కొంతకాలం మాత్రమే సేవకుడిగా ఉంటావు, తర్వాత యజమానిగా ఎదిగేటువంటిదే మన లక్ష్యం. ఫాలోవర్ నుంచి మరి లీడర్గా ఎదగాలి. ఎంతకాలం అనుచరుడిగా ఉంటావు? మనం ఒక నాయకుడిగా ఎదగాలి. సో నాయకుడిగా ఎదగాలంటే ఫస్ట్ మనం ఒక మంచి లీడర్కు ఫాలోవర్గా ఉండాలి. అనుచరుడిగా ఉండి అతని యొక్క మంచి మార్గాన్ని, నైపుణ్యాలని మనం తెలుసుకొని, జ్ఞానం తెలుసుకొని మనం కూడా అలాంటి నాయకుడు కావాలి. సో కాబట్టి అనుచరుడి స్థాయి నుంచి నాయకుడి స్థాయికి ఎదగడానికే మన జీవన పయనం. అది గుర్తుపెట్టుకోండి. మరి లూజర్ టు విన్నర్, ఫెయిల్యూర్ టు సక్సెస్. ప్రపంచం సక్సెస్ని గుర్తిస్తుందే తప్ప, విన్నర్ని గుర్తిస్తుందే తప్ప లూజర్ని గుర్తించదు. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మనం ఫెయిల్యూర్ వస్తే దానికి కృంగిపోకుండా, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నట్టు ఈ వైఫల్యం నుంచి ఆ విజయం వైపుకు మన పయనం కొనసాగించాలి. మరి హార్మ్ఫుల్ టు హెల్ప్ఫుల్. హానికర జీవితం నుంచి మరి ఉపయోగకరమైనటువంటి జీవితం, సహాయకారిగా ఉండేటువంటి జీవితానికి. ఒక పేరెంట్ ఉంటాడు ఇంట్లో, ఒక ఫాదర్ ఉంటాడు. వాడు వ్యసనాలతో ఉండు, చెడు అలవాట్లతో ఉండి, బద్ధకంగా ఉంటూ ఇంటికి అంటే ప్రయోజనకారిగా కాకుండా, ఉపయోగపడే విధంగా కాకుండా హానికరంగా ఉన్నాడంటే ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి కుటుంబానికే కాదు, సొసైటీకి కూడా ఎప్పటికీ కూడా డిస్ట్రక్టివ్గా ఉండకూడదు, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. సొసైటీని నాశనం చేసే విధంగా మరి ఉన్మాదులుగా, దుండగులుగా, ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహులుగా ఉండకూడదు, హార్మ్ఫుల్గా ఉండకూడదు. సో హెల్ప్ఫుల్గా మారాలి. అది ఇంటికి కావచ్చు, సొసైటీ కావచ్చు. వైలెంట్ నుంచి నాన్ వైలెంట్, హింసాతత్వం నుంచి అహింసాతత్వానికి వెళ్ళాలి. ఏమొస్తుందండి హింసతో? మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలియదు. ఈ హింసతో మనకెందుకండి?
అసలు హింస లేనటువంటి జీవితాన్ని గడిపితే ఈ కోర్టులు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్స్ ఎందుకు, ఓకే, ఈ సెటిల్మెంట్స్ ఎందుకు, ఇవన్నీ ఈ అఘాయిత్యాలు ఎందుకు, ఈ ఈ ఈ యొక్క దాడులు ఎందుకు, ఈ కక్షలు కారణ్యాలు ఎందుకండి? సో కాబట్టి వైలెన్స్ అనేది మనకు వద్దు. ఆ హింస అనేటువంటి నుంచి మనం మానుకొని అహింస వైపు గౌతమ బుద్ధుడు చెప్పినట్టుగా కానీ, అంటే మరీ బుద్ధతత్వంతో ఉంటే చాలా మంచిది, కానీ సాధ్యమైన వరకు హింసను మాని అహింసా తత్వం వైపు వెళ్ళి తీరితేనే మనకు ఒక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది ఫ్రెండ్స్. మరి ఇగ్నోరెంట్ టు ఇంటెలిజెంట్, అజ్ఞానం నుంచి జ్ఞానం. ఒక అర్జునుడు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నేను అజ్ఞాని, ఇంకా నేను ఎంతో జ్ఞానం సంపాదించాలి అనేటువంటి తత్వంతో ఉంటాడు. మనం కూడా అలాంటి మహానుభావులే అలా అన్నప్పుడు, ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ స్వామి వివేకానంద కూడా, ఓకే, లిజనింగ్, ఐ గివ్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ లిజనింగ్ రాదర్ దాన్ స్పీకింగ్ అంటారు. నేను మాట్లాడితే నా జ్ఞానం వస్తుంది, అదే నేను వింటే ఇతరుల యొక్క జ్ఞానుల యొక్క జ్ఞానం నాకు వస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు లిజన్ మోర్ రాదర్ దాన్ స్పీక్ అన్నటువంటి వ్యక్తి మరి స్వామి వివేకానంద ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎక్కువగా జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేద్దాం, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మన పైన కొనసాగిద్దాం. మరి కన్ఫ్యూజ్డ్ స్టేటస్ నుంచి క్లారిటీ ఉండాలి. మరి యువత వాళ్ళ ఒక లక్ష్యం తీసుకోవడంలో, ఒక గమ్యాన్ని ఎంచుకోవడంలో, ఒక లక్ష్యాన్ని, ఒక ఎయిమ్ని, ఒక టార్గెట్ ఎంచుకోవడంలో కన్ఫ్యూషన్. బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, లేదా కామర్స్ తీసుకోవాలా, లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, అంటే ఒక కన్ఫ్యూజన్. లైఫ్లో ప్రతి స్టేజ్లోనూ కన్ఫ్యూజన్. వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజన్, అభ్యసనం చేసేటప్పుడు, స్టడీస్ అప్పుడు కన్ఫ్యూజన్, కెరియర్కు కన్ఫ్యూజన్. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మన మైండ్లో ఒక క్లారిటీ, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏం కావాలనుకుంటున్నాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ విజన్ ఉండాలి, మిషన్ ఉండాలి, ఒక ఫ్యూచర్ ఫోకస్ అనేటువంటి ఉండాలి. అంతేగాని క్లారిటీ లేకుండా ప్రయాణం సాగిస్తే మనం ఎటువైపుకు చేరలేం ఫ్రెండ్స్. కాబట్టి గందరగోళమైనటువంటి పరిస్థితి నుంచి స్పష్టమైనటువంటి జీవనాన్ని గడిపే విధంగా మనం కొనసాగించాలి. ఇంప్యూరిటీ టు ప్యూరిటీ, అపవిత్రత నుంచి పవిత్రత వైపుకి వెళ్ళాలి, కల్మషం నుంచి స్వచ్ఛత వైపుకి వెళ్ళాలి. మదర్ తెరిసా చెప్తుంది, చాస్టిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్ అంటుంది. పవిత్రత అనేది, స్వచ్ఛత అనేది, ప్యూరిటీ అనేది చాలా మనిషి యొక్క ఆత్మతత్వం అని. అదే ఒరిజినాలిటీ ఆఫ్ అవర్ సోల్. మన ఆత్మతత్వం ఏంటి అంటే ప్యూరిటీ. కానీ మనం ఆ ప్యూరిటీతో ఉండడం లేదు, కల్మషంతో ఉంటున్నాం. ఓకే, అలాంటి కల్మషతత్వం నుంచి సంపూర్ణమైనటువంటి పవిత్ర తత్వం, సో స్వచ్ఛమైన తత్వానికి మనం మారుదాం. సో నెక్స్ట్, వీక్నెస్ టు స్ట్రెంగ్త్ అండి. బలహీనత నుంచి బలం వైపు వెళ్ళాలి. ప్రపంచం ఎప్పుడు కూడా బలహీనుని గుర్తించదు, అణగదొక్కాలని చూస్తుంది. మనం బలవంతుడైతే మనకు భయపడి పారిపోతుంది. కాబట్టి బద్ధకం నుంచి చురుకైన వ్యక్తిగా మారడానికి నీ మార్పు రావాలి. బలహీనత నుంచి బలం వైపు నీ ప్రయాణం అనేది కొనసాగించు. నీలో ఏవే బలహీనతలు ఉన్నాయి నోట్ డౌన్ చేసుకో. ఆ బలహీనతలను జయించాలి. జయిస్తేనే, బలవంతుడవుతేనే ప్రపంచం నిన్ను చూస్తుంది, నిన్ను ఫాలో అవుతుంది. బలహీనుడిగా ఉన్నంత వరకు నీకు అవమానమే దక్కుతుంది, నీకు ఎగతాళే దక్కుతుంది ఫ్రెండ్స్. మీనింగ్లెస్ టు మీనింగ్ఫుల్, నిరర్థకమైన జీవితం నుంచి అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. ఒకటి చూడండి, ఈ భూమిపైకి మనం ఒక పర్పస్తో వచ్చాం. ఏ ప్రయోజనం, ఏ పర్పస్, ఏ మీనింగ్తో నువ్వు ఈ భూమికి వచ్చావు? భగవంతుడు నీకు ఏ ప్రయోజనం ఇచ్చి ఈ భూమిపైకి పంపించావు? ఆ మీనింగ్ఫుల్ లైఫ్ను లీడ్ చేయాలి. మనం ఎందుకు గడుపుతున్నామో తెలియదు. మనం అసలు ఈ ప్రపంచంలో మన యొక్క పాత్ర ఏంటో తెలియకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తే మనం ఎటువైపు వెళ్తాం? ఒక డెస్టినేషన్ లేదు, ఒక గోల్ లేదు, ఒక పర్పస్ లేదు, ఒక మీనింగ్ లేదు. సో ఉన్నతమైనటువంటి మానవ జీవితానికి ఒక పర్పస్ లేకుండా, ఒక అర్థం లేకుండా నిరర్థకంగా బ్రతుకుతూ ఉంటే అది జంతువుతో సమానం ఫ్రెండ్స్. మరి ఫియర్ఫుల్ టు ఫియర్లెస్ అండి. పిరికితనం నుంచి ధైర్యానికి మన ప్రయాణం కొనసాగాలి. పిరికివాడుగా, ఆ కవర్డ్ నుంచి వాలియంట్గా తయారు కావాలి. ఒక పిరికివాడు నుంచి ఒక ధైర్యవంతుడు, ఒక గట్స్ ఉన్నటువంటి వ్యక్తిగా, దమ్మున్న వ్యక్తిగా, ధైర్యంగా లైఫ్లో అనుకునేది సాధించే వ్యక్తిగా మనం ఎప్పుడు కూడా మన జర్నీని కొనసాగించాలి. ఎంతకాలం అండి పిరికివాడిగా ఉంటాం? ఎంతకాలం అండి భయపడుతుంటాం? ప్రతి దానికి భయపడడం. ఓ మైక్లో మాట్లాడంటే భయం, నలుగురిలో వెళ్ళి నీ యొక్క భావాలు చెప్పాలంటే భయం. మరి సమాజంలో ప్రతి ఒక్కటి భయం. అనుకున్న గోల్ సాధించలేక భయం. అన్నింటికి భయపడుతూ ఉంటే మనం ఏం సాధిస్తాం? నిర్భయంగా బ్రతకడం నేర్చుకోవాలి. భగవద్గీతలో మరి ఒక ఉన్నతమైన వ్యక్తికి ఒక దైవిక గుణాలలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణంలో ఏది చెప్పుకుంటారు అంటే ఫియర్లెస్నెస్, నిర్భయంగా ఉండాలి. భయం లేకుండా మనం అనుకున్నది సాధిస్తే అది ఉత్తమమైనటువంటి మానవ గుణంగా చెప్పడం జరుగుతుంది. సెల్ఫిష్ టు సెల్ఫ్లెస్, మరి ఈ యొక్క స్వార్థమైనటువంటిదండి. ఈనాడు ప్రపంచంలో ప్రతి రిలేషన్ కూడా స్వార్థంతో కూడుకుంది.
సెల్ఫిష్గా ఉంది. కాబట్టి మనం అన్సెల్ఫిష్గా నిస్వార్థమైనటువంటి వ్యక్తులుగా ఉంటే అప్పుడు మనకు ప్రపంచంలో ఒక నిస్వార్థమైన జీవిగా రతన్ టాటాగా లేదా మదర్ తెరీసాగా అబ్దుల్ కలాంగా కొంతవరకు వాళ్ళలో వచ్చిన ఒక స్పార్క్ అయినా మనకు ఒక తృప్తి లభిస్తుంది. కాబట్టి నీకు నీ కుటుంబానికి సరిపోయేంత వరకు, ఆ తర్వాత కూడా ఇంకా మనం సమాజానికి హెల్ప్ చేయకుండా మనం జీవితకాలం స్వార్థంగానే వెళ్తూ ఉంటే ఎప్పుడు నిస్వార్థపరుడుగా నువ్వు ఒక సంతృప్తిని పొందుతావు? నిస్వార్థంగా ఎప్పుడు నువ్వు సేవ చేయగలుగుతావు? ఒక్కసారి ఆలోచించండి. మరి అవినీతి నుంచి నీతికి, ఎక్కడ చూసినా అవినీతి. ఒక డ్యామ్ కట్టడంలో అవినీతి, ఒక రోడ్డు వేయడంలో అవినీతి, ఒక ఎంప్లాయీ తన డ్యూటీ తను చేయాలంటే అవినీతి. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మన వృత్తిలో మనం అవినీతికి పాల్పడితే మన అంతరాత్మ మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. మనం హానెస్ట్గా ఉంటే మనం డబ్బు ఎక్కువ సంపాదించలేకపోయినా మన అంతరాత్మ మనల్ని ఒప్పుకుంటుంది ఫ్రెండ్స్. కాస్త సంతృప్తిగా ఉండగలం, నిద్రపోగలం. అలాగే అవినీతితో ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా నీకు కంటి నిండా నిద్ర ఉండదు. ఎప్పుడు భయంతో బ్రతకాల్సి ఉంటుంది, అసంతృప్తితో బ్రతకాల్సి ఉంటుంది. డబ్బు ఉంటేనే అంత తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుందని తప్పు. స్వచ్ఛమైనటువంటి శాంతిని అంతరాత్మకు లభించాలి అంటే నువ్వు నీతిగా బ్రతకాలి, ధర్మంగా బ్రతకాలి, విశ్వ నియమం ప్రకారం బ్రతకాలి. ఫికిల్ మైండెడ్గా ఉంటారండి చాలామంది. చంచలమైన మనసు, ఒక దృఢమైనటువంటి స్టెబుల్ మైండ్ లేదు, ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక పర్జీవరెన్స్ లేదు, ఒక కాన్స్టాంట్ మైండ్ లేక ఫికిల్ మైండ్. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, మరుక్షణమే ఇంకొక నిర్ణయానికి మారిపోతారు. లక్ష్యాలు మారుస్తూ ఉంటారు, గోల్స్ని మారుస్తూ ఉంటారు. ఒక గోల్ను కూడా నెరవేర్చలేక, చేరుకోలేక గోల్స్ని మారుస్తూ ఉంటారు. చంచలమైన బుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఎదగలేడు. పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అని వేమన చెప్పాడు. పట్టగా బిగపట్టబలే. మనం ఏదైతే పట్టుకుంటామో దాన్ని సాధించేంత వరకు వదలకూడదు. కన్సిస్టెంట్ మైండ్ ఉండాలి, స్టెబుల్ మైండ్ ఉండాలి, స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. ఫికిల్ మైండ్ ఉండకూడదు. ఫికిల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో సెటిల్ కాలేరు, అభద్రతతోనే బ్రతికిపోతారు. ఇల్లీగల్ నుంచి లీగల్కి మారాలి. ఎందుకండి? మానవుడు అక్రమ సంబంధాలు, అవినీతి, ధర్మానికి విరుద్ధంగా, అంతరాత్మకు విరుద్ధంగా మనసు చెప్పినట్టుగా, బుద్ధి చెప్పినట్టుగా వినకుండా మనసు చెప్పినట్టు వింటూ విచ్చలివిడిగా అవినీతి, అక్రమ కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇది మానవుడి యొక్క నైజం కాదు, ఇది రాక్షసుల యొక్క వ్యక్తిత్వం అన్నమాట. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ని ప్రోత్సహించకుండా లీగల్గా ఉన్నప్పుడు మనకి ఎంతో న్యాయంగా, నీతిగా ఉన్నప్పుడు మన అంతరాత్మ మనల్ని ఒక సంతోషం, మన అంతరాత్మ మనల్ని ఒప్పుకుంటుంది. అలాగే ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా ఎదగాలి. ఒక సాధారణమైన వ్యక్తి నుంచి ఒక అసాధారణమైన వ్యక్తికి స్థాయికి ఎదగాలని, ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక లెజెండ్ స్థాయికి ఎదగాలి. నీ వెంట పడేటట్టుగా నీ వెంట పడి నీ ఆటోగ్రాఫ్ల కోసం నీ వెంట పడే విధంగా ఎదగాలి. కేవలం సిగ్నేచర్ ఇవ్వడం కాదు, సంతకాలు పెట్టడం మామూలు ఆర్డినరీ పర్సన్ చేస్తారు. కానీ ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఎవరైనా లెజెండ్ కనిపిస్తే వాళ్ళ వెంట పరిగెత్తుతూ ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం పరిగెత్తించాలన్నమాట. ఆ స్థాయికి ఎదగాలి. సిగ్నేచర్ ఎంతకాలం ఇస్తావు? ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఓకేనా? ఎక్స్ట్రాడినరీ పర్సన్గా నువ్వు ఎదిగి తీరాలి. ఓకే, మరి ఎంతకాలం అండి నేను జీరో, నేను నథింగ్, నేను ఏం చేయలేను, నిరుత్సాహంతో నేను జీరో అనేది ఎంతకాలం? ఆ జీరో నుంచి హీరో స్థాయికి ఎదగవచ్చు. అది నువ్వు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. నువ్వు ఎంచుకున్న రంగం ఏదైనా సరే అందులోనే నువ్వు హీరోగా, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. హ్యూమిలియేషన్ అండి, అవమానం నుంచి ప్రశంస వైపు వెళ్ళాలి. నిన్ను అవమానిస్తారు, నిరుద్యోగాన్ని అవమానిస్తారు, రోగి అని అవమానిస్తారు. ఇక్కడ ఒబిసిటీ, స్టౌట్గా ఉన్నావు, లావుగా ఉన్నావు, బక్కగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, అవమానాలు ఏవైనా సరే. కానీ ఫిజికల్గా ఉన్న అవమానాలని మనం మార్చలేము. నల్లగా ఉన్నవాడు తెల్లగా మానేరు. కానీ నిరుద్యోగి అన్నప్పుడు, బలహీనురాలు అన్నప్పుడు ఏదో ఒకటి అలాంటి అవమానాలు, అలాంటి ఎగతాళికి మాత్రం మనం సమాధానం ఇవ్వచ్చు. మరి ఎక్కడ మనం ఎగతాళి చేయబడ్డామో అక్కడే మనం ప్రశంసించబడాలి. మనల్ని ఎవరైతే చేత కాని వాళ్ళు అన్నారో అలాంటి వారే మనల్ని ఎత్తి ప్రశంసించే స్థాయికి మనం ఎదగాలన్నమాట. హ్యూమిలియేషన్ నుంచి హానర్ స్థాయికి ఎదగాలి. నీకు అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి ముందుకు రావాలి. అది గవర్నమెంట్ అయిన కావచ్చు, మీ కంపెనీ అయినా కావచ్చు, మరి చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, నిన్ను గుర్తించి నీకు అవార్డులు ఇచ్చే స్థాయికి, రివార్డులు ఇచ్చే స్థాయికి నువ్వు ఎదిగి తీరాలి. ఓకే, హ్యూమిలియేషన్ నుంచి హానర్ స్థాయికి ఎదగాలి. మరి నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్. ప్రతి విషయానికి నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే మనలో నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీతో మనం ఎప్పుడు కూడా ఏమి సాధించలేము. పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఆశావక దృక్పథం ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోకి ఎంటర్ అయ్యి, పాజిటివ్ ఎనర్జీ మనకి ఎంటర్ అయ్యి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. అది లేనప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉన్న వాడికి రోగాలు ఎక్కువే, లైఫ్లోనూ సెటిల్ కారు, ఎక్కడ కూడా తృప్తి లేని జీవితాన్ని మరి అనుభవిస్తూ ఉంటాడన్నమాట. మరి ఒక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే
మెటీరియలిస్టిక్ నుంచి స్పిరిచువలిస్టిక్. మనిషి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఈ లౌకికమైనటువంటి జీవితమే ప్రధానమైన లక్ష్యం కాదు. ఈ పుట్టుక, పెరగడం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, ఈ భౌతికమైనటువంటి జీవితం మాత్రమే శాశ్వతం కాదు. ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు. కాబట్టి మనం చనిపోయే లోపల కాస్త పరమాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం, దైవం వైపు, మోక్షం వైపు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది యువతకు కాస్త ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, బట్ ఇదే మానవుడి యొక్క లక్ష్యం. పరమాత్మ వైపుకు, డివైన్ లైఫ్ను మనం ఖచ్చితంగా అనుభవించేటువంటి విధంగా మన ప్రయాణం కొనసాగాలి. ఎంతకాలం భౌతికమైనటువంటి జీవితం, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కేవలం భౌతిక సుఖాలు, భౌతిక బంధాలు, మరి వీటి గురించి ఆలోచించకుండా కాస్త ఆత్మానందం, ఆత్మజ్ఞానం, పరమాత్మ తత్వం ఏంటి, అసలు ఈ సృష్టి ఎందుకోసం అనే ఆలోచన, దానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని పొందడమే మన యొక్క లక్ష్యం ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకటి చెప్తున్నా, మీ జీవితం పెరిగివాడు నుంచి ధైర్యవంతుడిగా మారడానికి కావాలి. అభద్రత నుంచి భద్రతంగా ఉండగలిగేటువంటి వైపుకు కొనసాగాలి. ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా ఎదగాలి. మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు పొగడాలి, ప్రశంసించాలి, మీకు జయజయలు కొట్టాలి. అలా జరగాలంటే మీ మార్పు ఖచ్చితంగా ఎటువైపు నుంచి ఎటువైపు అనే ఒక క్లారిటీతో, ఇంతకు మనం చెప్పుకున్న విధంగా ఒక స్పష్టమైన అవగాహనతో మీ మార్పును కొనసాగించాలి. మీ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒక సంతృప్తికరమైనటువంటి ఒక ఆనందాన్ని మరి పొందుతూ హ్యాపీయెస్ట్ లైఫ్ను లీడ్ చేయాలని కోరుతూ, మరి ఈ అద్భుతమైనటువంటి కంటెంట్ వినడమే కాదు, ఇందులో మీకు ఏవేవి వర్తిస్తాయో, మీరు ఎందులో నుంచి ఎటువైపుకు ప్రయాణం చేయాలో బాగా ఆలోచించుకొని మీ మార్పును మీరు మరి అటువైపుగా వెళ్ళి మరి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ, మీ ఎలుగు శ్రీష్ కుమార్. మరి ఈ కంటెంట్ నచ్చితే ఇలా మారాలి. ఎంతోమంది యువత నిరుత్సాహభావంతో ఉంటారండి. వాళ్ళు ఉత్సాహంగా మరి ఎనర్జెటిక్గా లైఫ్ను మార్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణం ఎటువైపు నుంచి ఎటువైపు అనేటువంటి ఒక క్లారిటీ లేక గందరగోళమైన పరిస్థితిలో, కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉన్నారు. సో వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళు కూడా హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయాలి. కాబట్టి మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో మీరు తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని ఇంకా మనం విస్తృతం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.